హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిటైన్మెంట్. ఈరోజు నేను మీకు బార్లీ ఉప్మా చేసి చూపించబోతున్నాను. సో బార్లీ ఉప్మా కోసం నేను కొద్దిగా నూనె వేశాను. అందులో వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకుంటున్నాను. తర్వాత కొద్దిగా శనగపప్పు వేశాను. మనకి ఇష్టం ఉంటే కావాలంటే మినపప్పు వేసుకోవచ్చు. ఆవాలు కొద్దిగా వేసి తర్వాత జీలకర్ర వేశాను. ఇవన్నీ కొద్దిగా వేగినాక అప్పుడు ఆనియన్ వేశాను, ఉల్లిపాయ. అది కూడా కొద్దిగా లైట్గా పింకిష్ కలర్ వచ్చినాక ఎల్లో క్యాప్సికమ్ వేసానండి. ఇందులో ఎల్లో క్యాప్సికమ్ చాలా టేస్ట్ వచ్చింది దానివల్ల. సో తర్వాత నేను ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను జస్ట్ కొలత కోసం. కొద్దిగా లైట్గా ఉప్పు వేసి నానబెట్టుకున్న బార్లీ రవ్వ ఉంటుంది కదా, 2-3 గంటలు నానబెట్టాను. సో ఆ నానబెట్టిన బార్లీ రవ్వని ఇందులో వేసి నెమ్మదిగా కలుపుతూ వచ్చాను. ఇందులో నేను క్యారెట్ను రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు ఇక్కడ. ఈ విధంగా కొద్దిగా పొంగు వచ్చినాక అప్పుడు దగ్గర పడినాక సిమ్లో పెట్టి నేను ఉడికించుకున్నాను. బార్లీ ఉప్మా రెడీ.